టాపిక్ ఒకటి చెప్పుకుందాం. ఏంటయ్యా అంటే అగ్రీయింగ్, డిసగ్రీయింగ్. అగ్రీ, డిసగ్రీ. ఏంటివి ఈ అగ్రీ ఏంటి, డిసగ్రీ అంటే ఏంటి? ఒక ఆయన ఒక స్టేట్మెంట్ చెప్తాడు. ఒక ఆయన ఏమంటాడంటే నాకు యాపిల్స్ అంటే ఇష్టం అంటాడు. మీరేమంటారంటే నాకు కూడా ఇష్టమే అని చెప్తారు. అది అగ్రీ. నేను వెళుతున్నాను అంటారు, మీరు కూడా నేను కూడా వెళుతున్నాను అంటాడు. ఒక ఆయన నేను కారు నడపగలను అంటాడు, మీరు కూడా నేను కారు నడపగలను అని చెప్పి అంటాడు. అది దాన్ని అగ్రీ అని చెప్పి అంటాం. డిసగ్రీ అంటే ఆయన నేను కారు నడపగలను అన్నాడు అనుకోండి, నేను కారు నడపలేను అని చెప్పి అంటాడు. నాకు ఫిష్ అంటే ఇష్టం అన్నాడు అనుకోండి, నాకు ఫిష్ అంటే ఇష్టం లేదు అని చెప్తాను. అది డిసగ్రీ అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా రాస్తాం? వీటన్నిటిని మనం ఇంగ్లీష్లో అగ్రీ రాస్తారు. దీన్నే మనం ఏమంటామంటే అగ్రీ డిసగ్రీ అని చెప్పి అంటాం. అగ్రీ డిసగ్రీ అని చెప్పి అంటాం. ఇప్పుడు చూడండి, రైట్. ఒక ఆయన ఏం చెప్పంటే ఐ ఆమ్ ఏ డాక్టర్ అని చెప్పాడు. నేను ఒక డాక్టర్ని అని ఆయన చెప్పాడు. మీరు కూడా ఏమంటారు? నేను కూడా డాక్టర్ని అంటారు. అప్పుడు మీరేం రాస్తారు? సో యామ్ ఐ, నేను కూడా ఐ ఆమ్ ఏ డాక్టర్ అనగానే మీరు సో పెట్టి ఇక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ఇక్కడ రాసి ఐ అని చెప్పి చెప్తారు. ఇక్కడ మీరు హీ పెట్టాలనుకోండి, సో ఈజ్ హీ, అతను కూడా డాక్టరే. సో ఈజ్ హీ, ఆయన కూడా డాక్టరే, ఇట్లా చెప్తాం అనమాట. సో ఐ ఆమ్ ఏ డాక్టర్, సో యామ్ ఐ, సో ఈజ్ హీ. అలాగే చూడండి, షీ ఈజ్ ఇన్ ద బ్యాంక్. ఆవిడ బ్యాంకులో ఉంది, నేను కూడా బ్యాంకులో ఉన్నానని చెప్పాలి. సో యామ్ ఐ, యామ్ ఐ ఉంది కాబట్టి యామ్ వచ్చింది ఇక్కడ, రైట్. షీ కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది. షీ ఈజ్ ఇన్ ద బ్యాంక్, సో యామ్ ఐ. కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ మనం ఇక్కడ రాసేస్తాం. చూడండి, ఐ విల్ డూ అంటే ఐ విల్ పే, నేను కడతాను డబ్బులు అని చెప్పాడు. మీరు కూడా ఏమంటారు? నేను కూడా కడతాను అని చెప్పారు. సో విల్ ఐ, నేను కూడా చేస్తాను, నేను కూడా పే చేస్తాను అనేటువంటి విధంగా మనం దీన్ని చెప్తాం. దీన్ని అగ్రీయింగ్ అని చెప్పి అంటారు. అంటే ఒకటి చెప్పిన మాటలకి మనం చాలా ఒప్పుకుంటాం అంటే రైట్, ఇట్లాగే నువ్వు చెప్పినట్టే నాకు కూడా జరుగుతుంది అని అగ్రీయింగ్ అంటే, రైట్. చూడండి, హీ ఈజ్ గుడ్, అతను చాలా మంచివాడు. ఇప్పుడు మీరేం చెప్తారంటే నేను కూడా మంచివాడిని అని చెప్తారు. సో యామ్ ఐ, నేను కూడా మంచివాడిని. సో యామ్ ఐ అంటే ఒకటి చెప్పిన దానికి మీరు అదే పద్ధతిలో చెప్తారనమాట. అదే పద్ధతిలో మీరు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం అగ్రీయింగ్ అని చెప్పి అంటాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, రైట్. ఐ కెన్ డ్రైవ్, నేను డ్రైవ్ చేయగలను అన్నాడు. ఇప్పుడు మీరు కూడా నేను కూడా డ్రైవ్ చేస్తానని చెప్తారు. సో ఇక్కడ ఏం పెట్టాలి? కెన్. సో కెన్ ఐ, నేను కూడా ఇక్కడ నేను కూడా డ్రైవ్ చేయగలను. ఇక్కడ అన్నీ మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయండి. బాగానే ఉంది ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఇప్పుడు మీరు నెగిటివ్స్ ఎట్లా రాస్తారు? ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే ఎట్లా రాస్తారు చూద్దాం. చూడండి, ఐ లైక్ ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. మీరేం చెప్తారంటే నాకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని చెప్పాలి. అంటే ఫస్ట్ సో రాయండి. సో మరి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదుగా, కానీ ఇక్కడ లైక్ అనేటువంటి వర్బ్ ఉంది, అది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో డు ఐ లైక్ ఐస్ క్రీమ్, సో డు ఐ, రైట్. షీ టీచర్స్ ఇంగ్లీష్, నేను కూడా చెప్తాను ఇంగ్లీషు. సో డు ఐ, చూడండి ఇక్కడ ఐ కాబట్టి 2 వచ్చింది, ఇక్కడ షీ కాబట్టి టీచర్స్ అని వచ్చింది.
టీచర్స్ అని చెప్పి వచ్చింది అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు అగ్రీ డిసగ్రీ చూడండి. ఇప్పుడు నేను రాసిన ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ అంటే నెగిటివ్ కాదు, ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. అంటే సెంటెన్స్లు ఎక్కడ మీకు నాట్ కనబడదు. ఇక్కడ నాట్ కనపడినప్పుడు మీరు ఈ విధంగా రాసుకుంటారు. హెల్పింగ్ వెర్బ్స్ లేకపోతే డూ డస్ డిడ్ తెచ్చుకుంటారు. హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన పెట్టేసుకొని మీరు రాస్తారు. హెల్పింగ్ వెర్బ్స్ మీరు పక్కన పెట్టుకొని రాసుకుంటూ ఉంటారు. అది ఈ విధంగా మీరు ఎవరికన్నా చెప్పేటప్పుడు ఆ విధంగా చెప్తూ ఉండాలి. సో ఐ లైక్ ఐస్ క్రీమ్. ఐ లైక్ ఐస్ క్రీమ్. ఫస్ట్ సోర్ పెట్టాం. సో పెట్టిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ లేదు ఇక్కడ, కానీ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ అనేది రాశాను. సో డూ ఆయనేమో నాకు ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పాడు, మీరు కూడా నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో డూ ఐ. షీ టీచర్స్ ఇంగ్లీష్. సో పెట్టిన తర్వాత ఇక్కడ మీరు డూ పెట్టాలా డస్ పెట్టాలని దీని మీద డిపెండ్ అవుతుంది. సో డూ ఐ. చూడండి, ఆవిడ ఇంగ్లీష్ చెప్పుద్ది, ఆయన కూడా ఇంగ్లీష్ చెప్తాడని చెప్పాలనుకోండి మీరు. సో డస్ హీ. ఆయన కూడా ఇంగ్లీషు చెప్తాడు అని చెప్పి చెప్తాడు. రైట్, ఇది రాసేటువంటి పద్ధతి. రైట్, అలాగే చూడండి, హీ పెయిడ్. ఆయన కట్టేశాడు. మీరు ఏమంటారంటే నేను కూడా కట్టాను అని చెప్తారు. సో మరి ఇక్కడ ఏం పెట్టాలి? హెల్పింగ్ వెర్బ్ లేదుగా, పాస్ట్ టెన్స్. సో డిడ్ ఐ. నేను కూడా ఇచ్చాను. సో డిడ్ ఐ అనేటువంటి మనం ఈ విధంగా రాసుకుంటూ ఉంటాం. కాబట్టి అగ్రిమెంట్ అనమాట ఇవన్నీ. డిసగ్రిమెంట్ చాలా ఈజీ, మీరు నాట్ పెట్టి చెప్పేస్తారు. చూడండి, రైట్, ఐ లైక్ ఐస్ క్రీమ్. ఆయన చెప్తున్నాడు, బట్ ఐ డోంట్. కానీ నాకు ఇష్టం లేదు. ఐ విల్ పే. ఆడు చెప్తున్నాడు, అవతలాడు చెప్తున్నాడు ఐ విల్ పే అని. బట్ ఐ వోంట్. నేను కట్టను. బట్ ఐ వోంట్. హీ ఈజ్ గుడ్. బట్ ఐ ఆమ్ నాట్. నెగిటివ్స్ చాలా ఈజీ అనమాట. పాజిటివ్ స్టేట్మెంట్కి మీరు అగ్రిమెంట్ ఎట్లా రాస్తారు, డిసగ్రిమెంట్ ఆ విధంగా రాస్తారు. ఐ కెన్ డ్రైవ్, బట్ ఐ కాంట్. ఇట్లాగా మనం అగ్రిమెంటు డిసగ్రిమెంటు మీద మనం సెంటెన్సెస్ అన్నీ కూడా మనం రాస్తూ ఉంటాం. రైట్. సరే, ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్స్ వచ్చినాయి అనుకోండి, ఇవంతా కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. నెగిటివ్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ నెగిటివ్స్ రాస్తారు. నెగిటివ్స్ అంటే నాట్ పెడతారు అంతే. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మీరు అగ్రీ డిసగ్రీ ఎట్లా చేస్తారు చూడండి. ఐ యామ్ నాట్ గోయింగ్ అని చెప్పాడు. ఐ యామ్ నాట్. కాబట్టి ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ నైదర్ అనేది రాసుకోవాలండి. నైదర్ యామ్ ఐ. ఐఆమ్ నాట్ గోయింగ్. నాట్ వచ్చింది కాబట్టి మీరు నైదర్ పెట్టారు. యామ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ పెట్టారు. నైదర్ యామ్ ఐ. రైట్. ఐ విల్ నాట్ పే. ఏం రాస్తారు? నైదర్ విల్ ఐ. నేను డబ్బులు ఇవ్వను, నేను కూడా ఇవ్వను. నైదర్ విల్ ఐ, నేను కూడా ఇవ్వను. రైట్. హీ డజంట్ ప్లే. ఆయన ఆడడం. నైదర్ డూ ఐ. లేకపోతే నైదర్ డజ్ షీ. ఆవిడ కూడా ఆడదు. ఈ విధంగా మనం నెగిటివ్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ నైదర్ అనేది వాడుకోవాలి. రైట్. అట్లాగే
He cannot drive. He cannot drive. ఏం రాస్తారు? నైదర్ కెన్ ఐ. నేను డ్రైవ్ చేయలేను, నేను కూడా చేయలేను. నైదర్ అంటే నాట్ అండి. నైదర్ అంటే నెగిటివ్ వర్డ్. రైట్. షీ హ్యాస్ నాట్ గాన్. షీ హ్యాస్ నాట్ గాన్. నైదర్ హ్యావ్ ఐ. నైదర్ హ్యావ్ ఐ. ఆమె వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళలే. నైదర్ హ్యావ్ ఐ అనేటువంటి విధంగా మనం ఇక్కడ దీన్ని వాడుతుంటాం అన్నమాట. ఇది నెగిటివ్స్కి అగ్రిమెంట్. డిసగ్రిమెంట్ చాలా ఈజీ. ఐ ఆమ్ నాట్ గోయింగ్, బట్ ఐ ఆమ్. నేను వెళ్ళట్లేదు అన్నాడు కాబట్టి నేను వెళుతున్నానని రాస్తాను. ఐ విల్ నాట్ పే, బట్ ఐ విల్. He cannot drive, but I can. She has not gone, but I have. అలాగే he did not buy. అతను కొనలేదు, నేను కూడా కొనలేదు అని చెప్పాలి. Neither did I. ఇలా మీరు రాసుకోవాలి. ఇక్కడ బట్ ఐ డిడ్. సో ఈ విధంగా మీరు అగ్రిమెంట్స్ పాజిటివ్ ఉన్నప్పుడు ఎట్లా అగ్రీ చేయాలి, డిసగ్రీ చేయాలి, నెగిటివ్ ఉన్నప్పుడు ఎట్లా అగ్రీ చేయాలి, ఎట్లా డిసగ్రీ చేయాలని చెప్పి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.